వదిలిపెట్టి రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా నా రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టి దాదాపు 32 సంవత్సరాల పాటు అంచెలంచెలుగా యువజన కాంగ్రెస్ నాయకుడిగా కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఎదిగి మీ అందరి సహకారంతో శాసనసభ్యుడిగా శాసన మండలి సభ్యుడిగా మీ అందరి యొక్క సహకారంతో గెలుపొందిన తర్వాత ఈ నిర్ణయం తీసుకొని రావడం అనేది చాలా బాధాతత్వ హృదయంతో తీసుకున్నటువంటి నిర్ణయం. గత 5 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా నా పక్కన ఉండి నాకెంతో అండదండలుగా ఉంచి గత సంవత్సరం ఇదే రోజులో నేను పాదయాత్ర చేస్తే నా అడుగులో అడుగేసి నడిచిన నా కార్యకర్తలను సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి రావడం నాకు ఎంతో బాధ కలిగిస్తూ ఉంది. దానికి కారణం మీ అందరికీ ఇచ్చిన తప్ప నేను ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా ఎవరిని విమర్శన చేయలేదు. దురదృష్టవశాత్తు నా మీద ఓడిపోయినటువంటి నా ప్రత్యర్థులు ఒక ఆయన శని పట్టిందంటాడు, ఒక ఆయన గ్రహణం పట్టిందంటాడు, ఒక ఆయన జిల్లా కేంద్రం తరలిపోతుందంటాడు, అభివృద్ధి ఎట్లయితే చూస్తానంటాడు, ఇంకేం చేస్తారో ఇట్లా చెప్తా ఉంటే ఆహ్వానం. ఒక పక్క సమస్యలు ఎట్లా దీన్ని పరిష్కరించాలని దాదాపు 40 రోజులు కేవలం నిద్రలో 2 గంటలు 3 గంటలు మాత్రమే నేను నా భార్య నిద్రపోయాను. నిర్ణయం తీసుకోవాలా తీసుకోకూడదా, తీసుకుంటే ఏంది తీసుకోకపోతే ఏంది అనే పరిస్థితులలో ఆలోచన చేసి చివరికి అన్నిటికీ పరిష్కారం ఒక్కటే. నమ్మిన కార్యకర్తలకు, నన్ను ఓట్లేసి ఇచ్చినటువంటి గెలిపించిన నా ప్రజలకు. అంటే రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోకు టీఆర్ఎస్ మేనిఫెస్టోకు పెద్ద భిన్నమైనటువంటి అభిప్రాయం లేదు. పెన్షన్ల విషయంలో కావచ్చు, అభివృద్ధి విషయంలో కావచ్చు, సంక్షేమ విషయంలో కావచ్చు, ఏ విషయంలోనైనా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోకు టీఆర్ఎస్ పార్టీకి ఏమీ పెద్ద వ్యత్యాసం లేదు. రాజకీయ పార్టీ పరంగా కూడా ఎలాంటి లేవు. కానీ అమలు చేసే విషయంలోనే ఏమన్నా ఉంటే ఉండొచ్చు. కానీ చివరికి ఆలోచన చేసి నా జిల్లా కేంద్రం తరలిపోతుందని కొంతమంది, ఎట్లా జిల్లా కేంద్రం ఉంటుందో కొంతమంది, అన్నిటికీ ఒకటే పరిష్కార మార్గం. నేను ప్రతిపక్షంలో ఉన్నా కాబట్టి ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నారు. నేనే పాలక పక్షం అయితే ఏమవుతుందో ఇప్పుడు చెప్తాను. నాకు రాదా? నేనేమన్నా ప్రజలలో నాకు మాట్లాడలేనా? లేకపోతే నాకు అధికారం కొత్త కాదు, ప్రతిపక్షం కూడా కొత్త కాదు. ఇప్పుడు అడిగే ఇస్తున్నావు అని ప్రచారం చేస్తున్నారు. పదవులు ఇచ్చేది చూడండి, వాటిని కాదు. నేను ప్రజలు నా మీద నమ్మకంతో గెలిపించేళ్ళు. నేను ఎన్నికల్లో వాగ్దానం చేసిన ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ముందు వరుసలో పెడతా, ఈ జిల్లా సమగ్రాభివృద్ధికి పాటుపడతా, ఇక్కడ మెడికల్ కాలేజ్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా, అవుటర్ రింగ్ రోడ్ తీసుకొస్తా, ఇక్కడ ఉండేటువంటి నీటిని సద్వినియోగం చేసుకొని లిఫ్ట్ ఇరిగేషన్లు తీసుకొస్తా, చెక్ డ్యాములు కట్టిస్తా అని అనేక వాగ్దానాలు చేసి నేను గెలవడం జరిగింది. ఒకవేళ నేను అధికారంలో లేనటువంటి పరిస్థితులలో ఒక ప్రతిపక్ష శాసనసభ్యుడిగా చేయలేకపోతే ఇది తప్పుగా ఉంటుందని 1కి 4 సార్లు ఆలోచన చేసి ఈరోజు చివరికి మరి కేసీఆర్ గారి ఆహ్వానం మేరకు, కేటీ రామారావు గారి ఆహ్వానం మేరకు వారితో మాట్లాడినప్పుడు వారు చెప్పారు, నేను నిజంగా చెప్తా ఉన్నా, రాజకీయ పార్టీలు వేరు కావచ్చు కానీ కల్వకుంట్ల తారక రామారావు గారితో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మేమిద్దరు అన్నదమ్ములాగా ప్రతి విషయంలో చర్చించుకునేది. రాజకీయం తెలంగాణ రాష్ట్రం ఎట్లా రావాలి, తెలంగాణ రాష్ట్రం రావడంలో ఎలాంటి అడుగులు ఉంటాయని పార్టీలు వేరైనా లక్ష్యం కొరకు మాట్లాడుకున్నాం. నేను ఆ రోజు చెప్పిన తెలంగాణ రాష్ట్రం ఇక రాదు, తెలంగాణ రాష్ట్రం ఇక సమస్యనే లేదు అన్న రోజు చెప్పిన. వారు కూడా అనేక సందర్భాల్లో కోడ్ చేస్తారు, తెలంగాణ రాష్ట్రం రావడం తథ్యం, ఖచ్చితంగా వస్తుందని చెప్పిన. నేను చెప్పిన మాట ప్రకారం వచ్చింది. నువ్వు ఒక్కడివే చెప్పినావన్నా, తెలంగాణ రాష్ట్రం వస్తుంది అన్నావు, ఖచ్చితంగా వచ్చింది అని ఇప్పటికి కూడా నిన్న కలిసినప్పుడు కూడా గుర్తు చేసింది. కాబట్టి నాకు ఈరోజు కేటీ రామారావు గారు కానీ, పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు కానీ వారు ఆహ్వానించిళ్ళు. ఆహ్వానాన్ని ఇట్లా పిలవగానే పోలే, 1కి 10 సార్లు ఆలోచన చేసి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలి, కార్యకర్తలను మంచిగా కంటికి రెప్పలా కాపాడుకోవాలి, ఏ కార్యకర్తకు ముల్లిగిన నోటితో పీకాలే, వాళ్ళకి అందుబాటులో ఉండాలని ఉద్దేశించే తప్ప
ఇక కొంతమంది అంటారు ఆయనకి ఏదో వ్యాపారం, నాకున్న వ్యాపారాలు ఏంటి, నేను తెలిసినటువంటి పుస్తకం తెలిసినటువంటి పుస్తకం, ఎందుకంటే నాకేమి అంతర్జాతీయ ఇక్కడేదో నాకు ఉన్నాయి వ్యవసాయం, ఇది అదేదో వ్యాపారాలు కాపుకోవడానికి ఇలాంటి పిచ్చి పెట్టి కొంతమందికి అయితే రాజకీయమే వ్యాపారం, వారికి ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, ఎక్కడి నుంచి పెడతాడు, రోజు అమ్ముతానే అంటాడు. నేను అమ్ముకున్నా భయ్, నాకు ఇల్లు లేదు, ఈరోజు అనుకోకుండా గెలిచినా కాబట్టి ఇల్లు వచ్చి ఇక్కడ ఉన్నాను. నాకు నిజంగా ఇల్లు లేదు, ఇప్పుడు అమ్మకుండా ఇల్లు లేదు, మొత్తం డిజిటల్ బిటాలొచ్చుకొని ఇడున్నాం నేను నా భార్య. కాబట్టి కొంతమంది సానుభూతి కొరకు మాట్లాడతారు. నేను వాస్తవంగా చెప్తా ఉన్నా, నేను రాజకీయాల్లోకి వచ్చి అనేక ఆస్తులు అమ్ముకున్నా. నేను అమ్ముకున్న ఆస్తుల వెనుక చెప్తే మీకు కార్యకర్తలు కూడా చెప్పుకోవాలి. 2007 ఎలక్షన్లు అమ్ముకున్నా, 2009 ఎలక్షన్లో అమ్ముకున్నా, 2014లో అమ్ముకున్నా, 2018లో కూడా అమ్ముకున్నా. మా తల్లిదండ్రుల నుంచి నేను కష్టార్జితం చేసినటువంటి ఆస్తులు అమ్ముకునే రాజకీయాలు చేసిన. కానీ ఒక్కసారి ఎమ్మెల్యే అయితే మరి పేరు ఎప్పుడు కూడా దుర్మార్గుడను, నా భూమి ఆక్రమించుకున్నాడనో, నా దగ్గర 5 లక్షలు తీసుకున్నాడనో, 1 లక్ష తీసుకున్నాడనో, నౌకరి పెట్టిస్తా అన్నాడనో, లేకపోతే పలాని పనికి తీసుకున్నాడు, ఎవరు ఒక్కరు రాజకీయాల్లో చెప్పినా నేను రాజకీయాల నుంచి స్వచ్ఛందంగా బయటకు వస్తాను. కాబట్టి ఒక తెల్ల కాగితం లాంటి జీవితం నాది. కాబట్టి ఈరోజు రాజకీయంగా ఎదుర్కోలేనటువంటి వ్యక్తులు విమర్శ చేస్తే చేసి ఉండొచ్చు, వాళ్లకు కాలమే సమాధానం చెప్తుందనే మాటను కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, ఈరోజు కార్యకర్తలు నన్ను నమ్మి ఈరోజు నాతో పయనిస్తున్న వాళ్లకు కష్టాల్లో సుఖాల్లో మీకు అండగా ఉంటా. మీకు ఏ ఇబ్బంది వచ్చినా నా కుటుంబం ఇబ్బందిగా భావిస్తా. నేను కానీ నా భార్య కానీ మీకు ఎప్పటికీ అందుబాటులో ఉంటాం. ఇది కేవలం పార్టీ మారడం అనేది ఏదో రాజకీయ ప్రయోజనాల కొరకు కాదు, నియోజకవర్గ ప్రయోజనాలు, రాష్ట్ర ప్రయోజనాలు. ఈరోజు కూడా ఆలోచన చేయాలి. ఎందుకంటే మేము ఆ ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి విమర్శ చేస్తాం. నేను ఈరోజు పాలక పక్షంలో ఒక్కోసారి అనుకునేది మనం విమర్శ చేస్తాం, దీంట్లో ఒకసారి ఆలోచన చేయాలి. ఈరోజు నేను 1వ తారీఖు నాడు ముఖ్యమంత్రి గారు మొట్టమొదటిసారి, 2వసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత జనవరి 1న కాళేశ్వరం ప్రాజెక్టు నేను మొట్టమొదటిసారి అక్కడికి వెళ్ళి చూసిన. నిజంగా చూస్తే మరి చాలా గొప్ప కార్యక్రమం జరుగుతూ ఉన్నది. ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో కాళేశ్వరం దగ్గర కడుతున్నటువంటి ప్రాజెక్టులు కనుక చూస్తే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో మిగతా రాష్ట్రాలతో వ్యవసాయ రంగంలో ఖచ్చితంగా పోటీ పడుతుందని చెప్పడం అనుమానం లేదు. ఎందుకంటే విమర్శ చేస్తాం, ఏదో అలా అదైంది కానీ కమిట్మెంట్ మాత్రం ఖచ్చితంగా అభినందించాల్సిందే. తెలంగాణ రాష్ట్ర సాధన విషయంలో కూడా కమిట్మెంట్తో మరి కొంతమందితో స్టార్ట్ అయినటువంటి తెలంగాణ రాష్ట్ర సాధన కార్యక్రమం కేసీఆర్ గారి యొక్క అది ఏదో చతురతతో మాటలతో ఏదో రకంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టాన వర్గాన్ని, మన తెలంగాణ సమాజాన్ని, తెలంగాణ ప్రజలను ఏదో రకంగా అందరినీ కూడా ఏకం చేసి తెలంగాణ తెచ్చినటువంటి వ్యక్తి. ఈరోజు వారు ఆహ్వానించి కలిసి పనిచేద్దామన్నప్పుడు మరి ఖచ్చితంగా ఆలోచన చేసి మరి పోయినా ఈరోజు కాంగ్రెస్ పార్టీని వీడుతున్నందుకు కూడా నాకు బాధ కలుగుతూ ఉన్నది. నేను ఒక గ్రామీణ ప్రాంతంలో ఒక మామూలు వ్యవసాయ కుటుంబంలో పుట్టినటువంటి నేను ఈరోజు కాంగ్రెస్ పార్టీ యొక్క దయ వల్ల, కాంగ్రెస్ పార్టీ వల్ల, సోనియా గాంధీ గారి ఆశీర్వాదం వల్ల, రాహుల్ గాంధీ గారి సహకారం వల్ల ఈరోజు నేను ఈ స్థాయికి రాగలిగిన. ఈరోజు నేను పార్టీ వీడుతున్నా ఒక బాధతో ఉదయంతోనే వీడుతున్నా తప్ప ఆనందంగా సంతోషంగా. కొంతమంది నాయకులు ఈ పార్టీలో ఉన్నప్పుడు ఇలా తిడతారు, ఆ పార్టీలో ఉంటే అలా తిడతారు. నేను ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీని విమర్శించే ప్రయత్నం చేయడు. ఎందుకంటే నా రాజకీయ జీవితం కాంగ్రెస్ పార్టీతో మొదలైంది. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ ఇవ్వడంతో పాటు అనేక సంక్షేమ మరి మంచి చట్టాలు కూడా చేసింది. మరి చట్టాలు చేసింది కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఈరోజు వీయడం, ఈరోజు ఒక రాష్ట్ర మరి కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేయడానికి వచ్చేటువంటి సందర్భంలో మీరందరూ కూడా కలిసికట్టుగా పోదాం. రేపు జరగబోయేటువంటి జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ మరి కార్యకర్తలుగా, అటు టీఆర్ఎస్ పార్టీ కర్తలుగా మనందరం కూడా కలిసికట్టుగా ఏకమై మనందరం కూడా, కొంతమందికి ఏంటంటే మంది ఎక్కువైనప్పుడు కొద్దిగా మంచిగా పర్సన్ అవుతుంది. అవి అందరికీ ఒకరికి ఎంపీటీసీ కావాలని కోరుకుండొచ్చు, జెడ్పీటీసీ కావాలని కోరుకుండొచ్చు. ఒకవేళ ఎవరికైనా ఒక పదవి రాకపోతే ఇంకా మరి ఈరోజు అధికార పక్షంలో నామినేటెడ్ పదవులు కూడా ఉన్నాయి. మన ఎందుకంటే మన భూపాలపల్లి కొత్త మార్కెట్ కమిటీ వస్తుంది, చిట్యాల్లో కొత్త మార్కెట్ యార్డ్ వస్తుంది, ఇంకా భూపాలపల్లి అర్బన్ డెవలప్మెంట్ కూడా ఏర్పాటు చేయబోతున్నాం. అనేక పదవులు కూడా వచ్చేవి ఉంటాయి. కాబట్టి పదవులు వచ్చినా రాకపోయినా ఖచ్చితంగా నేను మీ అందరికీ ఏదో రకంగా మిమ్మల్ని సాటిస్ఫై చేసేటువంటి ప్రయత్నం గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో, గౌరవ తారక రామారావు గారి సహకారంతో, ఈ జిల్లాలో ఉండేటువంటి పెద్దల సహకారంతో కార్యకర్తలను కాపాడుకుంటాం. రాజకీయ పరంగా కానీ, అభివృద్ధి విషయంలో కానీ, ఈ నియోజకవర్గ అభివృద్ధి విషయంలో కూడా
తప్పకుండా కలిసి ముందుకు పోదాం. ఎందుకంటే ఇది కొద్దిగా నాకు చెప్పలేదు సార్, నాకు ఫోన్ చేయలేదు, నాతోటి ఎందుకు మాట్లాడలేదు మీరు ఎవరికైనా ఉండొచ్చు, కానీ ఇది అందరితో మాట్లాడే విషయం కాదు. ఎందుకంటే 40 రోజుల నుంచి మదన పడతా ఉన్నాం. మా అఫ్జల్ సాబ్ చూసిండు, క్యా రమణారెడ్డి సాబ్ క్యా కుछ तकलीफ है साहब, क्यों ऐसा है, दिल में तकलीफ है साहब, नहीं बोल सकता అని చెప్పినా ఏదో ఈరోజు మరి చాలా రోజుల సంఘర్షణ తర్వాత నిన్న నిర్ణయం తీసుకోవడం జరిగింది. నా నిర్ణయాన్ని స్వాగతిస్తున్నటువంటి నా కార్యకర్తలను మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, మీరు ఎవరు కూడా ఏదో నా వ్యక్తిగత ప్రయోజనానికో లేకపోతే రాజకీయ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని చేసింది కాదు. కాంగ్రెస్ పార్టీ నన్ను నమ్మిన నా కార్యకర్తలు, నాకు ఓట్లేసిన నియోజకవర్గ ప్రజలకు అభివృద్ధి చూపించాలి, జిల్లా తరలిపోకుండా చూడాలి, ఈ నియోజకవర్గంలో నా సింగరేణి కార్మికులకు సంబంధించిన సమస్యల పరిష్కారం కావాలి, నిరుద్యోగ యువతకు అండగా ఉండాలి, నా రైతు సోదరులకు సహకారంగా ఉండాలి, రైతు కూలీలకు అండగా ఉండాలని లక్ష్యం కొరకే వచ్చిన తప్ప దేని కొరకు కాదని మాటలు సందర్భం చేస్తూ, మరి మీరందరూ కూడా ఇది ప్రభుత్వం ఇచ్చిన కాటం, ఇక్కడ ఎన్నికల మీటింగ్ పెట్టేది ఎన్నికల మీటింగ్ కాదు. మీరందరూ కూడా ఒక కుటుంబాన్ని మరి ఒక పెద్దగా నా దగ్గరకు వచ్చింది కాబట్టి ఒక్క మైక్ లేకుండా మాట్లాడితే చెప్పలేను కాబట్టి మైక్లో మాట్లాడినా. కాబట్టి మీరు అందరూ ఇది ఎవరైనా ఎన్నికలు కూడా రేపొద్దున చెప్పినా వారు కూడా అర్థం చేసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి మనందరం కూడా రేపటి నుంచి మన కార్యముఖులమై మన లక్ష్యం, మనం ఈరోజు మనం ఒక పార్టీ నుంచి ఇంకొక పార్టీలోకి వస్తున్నాం కాబట్టి మనం ఆ పార్టీ విజయానికి మరి రేపు మనం అభ్యర్థులను ఖచ్చితంగా గెలిపించుకునే కార్యక్రమంలో ముందుకు పోవాలని కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంకెవరైనా రాని వాళ్ళు రాలేని వాళ్ళు ఒక్కొక్కరిగా మాట్లాడి నేను మాట్లాడిన వాళ్ళతో మీరు మాట్లాడండి. అందరం కూడా మళ్ళీ మన కుటుంబం అంతా పెద్ద కుటుంబంగా ఉందాం. ఇప్పుడు ఒక్కళ్ళు కాకుండా మన ఇంకా పెద్ద విశాలమైన కుటుంబం కాబోతా ఉన్నది కాబట్టి అందరూ కూడా సహకరించమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేసి సెలవు తీసుకుంటున్నాను. నిరంతర న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్. Follow on Facebook, Google+, Twitter, Instagram. For more updates, please subscribe Great Telangana TV.